హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు చిరుపు ఎయిర్ డ్రాప్ గురించి చెప్తాను. ఇది సైట్లో చేయాలి, తర్వాత ప్లే గేమ్స్ అని చెప్పేసి అది ఉంది, డీపిన్ టైపే. సో అది కూడా చేసుకోవాలి. ఇంతకుముందు ఈ చిరుపు గురించి నేను ఇంటరాక్ట్ ఒకటి ప్లస్ గెలాక్సీ టాస్క్లు కూడా ఇచ్చాను. సో అది మీరు కంప్లీట్ చేసిన చేయకపోయినా ఇప్పుడు ఇది అయితే చేయండి. ఇక్కడికి రాగానే మీరు ఈమెయిల్, పాస్వర్డ్, రిపీట్ పాస్వర్డ్లో ఒక అప్పర్ కేసు @ కానీ అటువంటివి పెట్టుకొని న్యూమరిక్ అన్ని మిక్సింగ్ చేయండి. తర్వాత ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చి ఐ యాక్సెప్ట్ ఇచ్చి కంటిన్యూ కొట్టండి. నాది ఆల్రెడీ అకౌంట్ ఉంది, సో అకౌంట్ తోటి సైన్ ఇన్ చేసుకుంటాను నేను. సైన్ అప్ అయిపోయిన తర్వాత మీకు ఈమెయిల్కి పోతుంది ఒక వెరిఫికేషన్ కోడ్, వెరిఫై చేసేసేయండి. తర్వాత మళ్ళీ ఇక్కడ లాగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చి కంటిన్యూ చేయండి. ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ పర్సనల్ ఇన్ఫో, గేట్వే డివైజెస్ ఈ విధంగా. సో మీరు ఇక్కడ మైనింగ్ బోర్డు ఉంది, యూజర్ బోర్డు ఉంది, మైనింగ్ బోర్డు. సో ఈ విధంగా చూపిస్తుంది. ఈ చిప్ అనేది ఈ విధంగా బోర్డు చూపించిన తర్వాత నేను ఒక యాప్ ఇస్తాను. ఆ యాప్ ఎక్స్టర్నల్ లింక్ అనమాట, సేఫేను, ఎటువంటి రిస్కులు లేవు. సో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అక్కడ లాగిన్ చేయాలి. సో ఇదేనమాట యాప్. సో ఇది చిరుపు మీదే ఉంది, వెల్కమ్ టు కేస్ అని చెప్పి క్రియేట్ చిప్. మనం ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. వస్తుంది, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే మీకు కనెక్టింగ్, రిసీవింగ్ సిగ్నల్, లాగిన్ మీద చేయండి. అది ఒక మళ్ళీ సైట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే మళ్ళీ లాగిన్ చేయండి అక్కడ ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చి. అప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ వచ్చింది కదా, ఇక్కడ ట్యాప్ టు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ట్యాప్ టు కంటిన్యూ చేయండి. అలో నెట్వర్క్ యాక్సెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇది క్లిక్ చేయండి, అలో చేసేయండి. ఇక్కడ ట్యాప్ టు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ట్యాప్ టు కంటిన్యూ. ఇక్కడ టైప్ యువర్ నిక్ నేమ్ అని అడుగుతుంది, టైప్ చేయండి. ఇక్కడ మీ నిక్ నేమ్ ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ నేమ్ అని చెప్పేసి ఇచ్చేసి ట్యాప్ టు అప్లోడ్ యువర్ పిక్ అని ఉంది, అప్లోడ్ చేసేప్పుడు ఎంత చేయండి, లేదంటే ట్యాప్ టు కంటిన్యూ చేసేయండి. ట్యాప్ టు కంటిన్యూ చేయండి. ఇక్కడ ఏదైనా ఒక పిక్ సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది. ఇక్కడ ఏదో ఒకటి ఇవ్వండి. చూసు ఎంటర్ ద కేస్ అని చెప్పేసి చేసేయండి. యాక్టివేట్ స్కానింగ్ అని చెప్పేసి ఇక్కడ అలో ఇచ్చేసేయండి. ఇక్కడ ఏం లేదు, మన ఈ బ్లూటూత్, ఇక్కడ వైఫై కానీ నెట్ డేటా కానీ, ఇక్కడ టోటల్ డేటా చిప్స్ అని చెప్పి ఈ విధంగా 1000 వచ్చేస్తాయి. యాక్టివేట్ స్కానింగ్ అని చెప్పేసి నెట్వర్క్ అని చెప్పి ఉంది. సో ఈ విధంగా మన నెట్వర్క్ ఇక్కడ మనం మళ్ళీ యాక్టివేట్ స్కానింగ్ చేయగానే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ మీది మా ఇండియా ఎయిర్టెల్ ఉంది కాబట్టి ఆ ఎయిర్టెల్ ఇది చూపిస్తుంది ఇక్కడ మొత్తం. సో ఇక్కడ పర్స్ ఏం అవసరం లేదు, ఇక్కడ యాక్టివేట్ అయిపోతే చాలు. ఇక్కడ మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు టోటల్ డేటా చిప్స్ ఉంటాయి. బ్లూటూత్ ఎంత, వైఫై యూజ్ చేసిన దానికి సెల్ ఉంటుంది. ఇక్కడ మీ లీడర్ బోర్డు ఉంటుంది. ఇక్కడ మీ ర్యాంక్ ఎంత ఉంటుంది, ఇక్కడ మీ డేటాను చూపిస్తుంది మీరు ఒకసారి యాక్టివేట్ అయిపోయిన తర్వాత. సో ఈ విధంగా ఇంటరాక్టింగ్ మ్యాప్ కమింగ్ సూన్ ఉంది. ఇక్కడ వ్యాలెట్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
ఇక్కడ చిప్స్ రివార్డ్స్ కమింగ్ సూన్ అని ఉంది. ఇంతకుముందు ఇంటరాక్ట్ చేసిన వాళ్ళకి చిప్స్ టోకెన్ త్రిప్స్ అని చెప్పేసి ఆ టోకెన్స్ అయితే వచ్చి ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇచ్చాను, అది క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ మీరు కనెక్ట్ వ్యాలెట్ అని చెప్పి ఇది ఒకవేళ మీరు ఇక్కడ దీనికి కనెక్ట్ వ్యాలెట్ అని చేసేసి చేయమని చెప్పి అడుగుతుంది. సో ఇప్పుడైతే అవసరం లేదు. ఒకవేళ కనెక్ట్ చేసుకునేప్పుడు అయితే మీరు మెయిన్ సైట్కి ఇక్కడ ఉంది కదా, ఈ సైట్కి వచ్చేసేసి ఇక్కడ మీరు కనెక్ట్ చేసేసుకోవచ్చు. మెయిన్ సైట్లోకి వచ్చేసి ఇక్కడ మీరు 3 డాట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్స్లో ప్రొఫైల్ సెట్టింగ్, డేటా క్రెడిట్స్, రివార్డ్స్, వ్యాలెట్ అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనెక్ట్ వీ సపోర్ట్ స్వీ వ్యాలెట్స్ అని ఉంది. బట్ మెటామాస్క్ ట్రస్ట్ వ్యాలెట్స్ అని కనెక్టెడ్ ఇండైరెక్ట్లీ అని చెప్పి ఉంది. సో ఇక్కడ మీరు కనెక్ట్ ఇస్తే మీకు స్వీ వ్యాలెట్ని కనెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఈ సైట్ని మైసెస్ బ్రౌజర్లో తీసుకుపోయి మైసెస్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. అక్కడ మన స్వీ వ్యాలెట్ ఉంది కదా, దాంతో కనెక్ట్ చేసుకోండి. సో కనెక్ట్ చేసేసుకొని చేసి పెట్టుకోండి. సో అది సింపుల్ ఏం లేదు. మనం ఈ సైట్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మన లాగిన్ ఉంది కదా, అక్కడ ఈ లాగిన్ చేసేసుకొని అక్కడ స్వీ వ్యాలెట్ని కనెక్ట్ చేసేసుకొని సరిపోతుంది. సో అది కూడా చూపిస్తూ ఉండండి. ఎందుకు బ్రౌజర్లో ఇది ఓపెన్ చేశాను. ఇక్కడ 3 డాట్ కాల్ మీద క్లిక్ చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రివార్డ్ వ్యాలెట్ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. కనెక్ట్ వ్యాలెట్ ఉంది కదా, కనెక్ట్ చేయండి. ఇక్కడ నాకు స్వీ వ్యాలెట్ ఉంది, అందుకని స్వీ వ్యాలెట్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ విధంగా పర్మిషన్ అడుగుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ కనెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ మీ అడ్రస్ చూపిస్తుంది. ఇక్కడ సేవ్ వ్యాలెట్ అడ్రస్ అని చెప్పేసి అది ఇచ్చేసేయండి. ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది, మళ్ళీ సైన్ ఇన్ చేసేసి. సో మీకు ఇక్కడ సక్సెస్ఫుల్గా మీ వ్యాలెట్ వెరిఫైడ్ అయిపోయింది. ఇక్కడ మీకు చూపిస్తుంది కరెంట్, ఇక్కడ మీకు చూపిస్తుంది. సో ఇక్కడికి వచ్చేసేసి మీ సెట్టింగ్స్ ఆప్షన్స్లో ఇక్కడ డేటా క్రెడిట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్రెడిట్స్ అమౌంట్, పర్చేజ్ ఇవేం చేయబాకండి. ఈ క్రెడిట్స్ అవసరమే లేదు మనకి. జస్ట్ రివార్డ్ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి, అంతేను. సో ఇంతవరకు మీ యూజర్ బోర్డు చూసుకోవాలంటే ఇక్కడ మీరు యూజర్ బోర్డు ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇది చూపిస్తుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.